ఇప్పుడు ఓకే. 'బుక్ మై షో'కి సంబంధించి మీరు కంట్రోల్ చేయగలిగారు. వెల్ అండ్ గుడ్. వాళ్ళు మిమ్మల్ని డిసైడ్ చేయడం ఏంటి? Yeah. మీరింకా ఏదో ఒక గుడ్ కాన్సైన్స్‌లోనో ఇవ్వటం ఇవ్వడం వేరు. వాళ్ళు చేసి ఇంతిస్తే ఇంతిస్తాం అనటాన్ని మీరన్నట్టు ఒక మోనోపాలీనైతే క్రాస్ చేశారు. వెరీ వెల్ సార్. అది అందరికీ మంచి ఇదే అది. వేరాజ్ మరి ఓటీటీల విషయంలో కూడా కొంత ప్రొడ్యూసర్లు బాగా ఇబ్బంది పడుతున్నారని సేమ్ ఇదే వేదిక పైన గత లాస్ట్ 3 ఇంటర్వ్యూల్లో బన్నీ వాసు, తర్వాత అనిల్ రావిపూడి, టీజీఎస్ ప్రసాద్ ముగ్గురు చెప్పారు. ఈ ఓటీటీలు మీరందరూ అనుకుంటున్నట్టు ఓటీటీ బిజినెస్ అయిపోయింది, ఇంకా సినిమా రిలీజ్కి ముందే వాళ్ళకి పెట్టిన డబ్బులు వచ్చేసాయి ఇట్లా అనుకుంటున్నారు, అది లేదండి అని అన్నారు. ఏంటి సార్, ఏంటి ఫ్యాక్ట్ ఏంటి? అది ఓటీటీ అనేది అగైన్ డిమాండ్ అండ్ సప్లై అండి. వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతున్నారంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు కావాలంటున్నారు. ఓకే. సో దే ఆల్సో హ్యాడ్ సమ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ బిఫోర్. మనకి మన ప్రోడక్ట్ మీద గట్టి నమ్మకం ఉంటే ఓటీటీకి ఇవ్వకుండా ట్రై చేయొచ్చు, విచ్ వీ కెనాట్ డూ. అవును. అండ్ ప్రోడక్ట్ గట్టిగా ఉంటే ఓటీటీ ఆడు మన ఎమ్మటి పడతాడు, అది కూడా ఉంది. సో అది నేను ఇట్స్ జస్ట్ డిమాండ్ అండ్ సప్లై అండి. వాళ్ళ మీద మనం డిపెండ్ అవ్వకూడదండి. మన కంటెంట్ మీద డిపెండ్ అయితే విల్ బి ఆల్వేస్ సేఫ్. థియేట్రికల్ మీద డిపెండ్ అయితే విల్ ఆల్వేస్ బి సేఫ్. అవును. కానీ ఇప్పుడు మనకి కాంటపట్టు కదా సార్, తప్పట్లేదు కదా ఇప్పుడు ఏ సినిమా. అది అందుకనేనండి, అంటే ఇట్స్ ఆల్వేస్ అంతమంది శాటిలైట్ ఉండేదండి. అంటే ప్రొడ్యూసరు నేను రూపాయి పెడుతున్నాను, ఏదో ఒక రకంగా ఇంకో రూపాయి చేసుకోవాలని తప్పలేదు కదా ఆలోచించడం తప్పలేదండి. అండ్ వాళ్ళు ఏంటంటే నాకు వస్తుందా రాదా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో వాళ్ళ ఆలోచన తప్పలేదు. అవును. మనం ఏంటంటే మొన్నటిదాకా మనమే బ్లైండ్ ఫోల్డ్ చేసుకుని ఓటీటీ కోసం సినిమాలు తీసాం తెలియకోకుండా. అవును. యాక్చువల్గా దీనికి ఒక రీజన్ కూడా ఉంది సార్. అంటే కోవిడ్ టైం అనేది మిమ్మల్ని డిఫెన్స్లో పడేసింది. సినిమా థియేటర్లు అందుబాటులో లేవు, సినిమా ఇంకా ఉంచితే అది ఏమవుతుందో తెలియదు. అక్కడ నుంచి కదా సరే 27 days రూల్ వచ్చి ఇంకోటి ఉందండి, అది గుడ్ బ్యాడ్ కూడా. ఇప్పుడు నాకే మహాసముద్రంకి ఓటీటీ చాలా పెద్ద ప్రైస్ ఇద్దామని ట్రై చేశారు. వాళ్ళు అప్రోచ్ అయ్యారు. అప్పుడు మనం ఏంటి థియేట్రికల్ లేకుండా ఏంటి అవును అని చెప్పేసి థియేటర్ రిలీజ్ చేసాం. అదే ఓటీటీ రిలీజ్ చేస్తుంటే కనుక సినిమా మంచి సినిమానే ఉండేది, ఓటీటీ బాగానే ఉంటుంది అన్నది. అండ్ యుడ్ హ్యావ్ గాట్ ఫైనాన్షియల్ బెనిఫిట్. అవును. సో చేయలేదు, ఇట్స్ మై ఓన్ కాల్. ఓకే. ఆ రోజు ఏంటి మన డిమాండ్ ఉంది కాబట్టి, ఇప్పుడు ఉంది వాళ్ళ డిమాండ్ ఉంది కాబట్టి దే విల్ సెట్ ద నార్మ్స్. ఓకే. కానీ ఇప్పుడు ఈ థియేటర్లు కూడా ఇబ్బందులు ఉంటున్నాయి కదా సార్. దాదాపు మన ఊళ్ళలో మీరు నేను అంటే చిన్నప్పుడు సినిమాలు చూసిన సింగిల్ థియేటర్సే దాదాపు చాలా చోట్ల క్లోజ్ అయిపోతున్నాయి. 2 టికెట్ రేట్స్ హైక్ అనేది ఒక ఇంపాక్ట్ అంశంగా ఉంది. ఒక సినిమా సక్సెస్ అయితేనే వెళ్దాం, లేదంటే ఓటీటీలో చూద్దాం కదా అనేది కొంత పబ్లిక్. అలాంటిది ఏమి లేదండి. అంటే వాళ్ళ బడ్జెట్ నెల కింద బడ్జెట్ పెట్టుకుంటారు, దాని ప్రకారం వెళ్తారు. అవును. ఓకే, చిన్న సినిమాలు అనుకోండి, పెద్ద సినిమా చూస్తే చిన్న సినిమాలు ఓటీటీలో చూద్దాం అనుకుంటారు. లేదు ఆ మంత్లో పెద్ద సినిమా లేదనుకోండి, ఇదే చూస్తారు. ఓకే. అంటే సార్ ఇక్కడ ఏదైనా ఒక సినిమా ఫ్లాప్ అయితే